ఇప్పుడు మన ఒంటి పైన ఒక చీమ పారింది అనుకోండి, మనము కంప్లీట్ చీమలను నలిపేస్తామా లేకపోతే మనకు కుట్టిన చీమని నలుపుతామా? మీరు జెన్యూన్ బిల్డర్స్ని అప్రోచ్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఏజెంట్స్ని అప్రోచ్ అయినా కానీ, ఎందుకంటే టీఎస్ రేరాకి సంబంధించి ఏజెంట్స్ కూడా ఉంటారండి. ఏజెంట్స్ అనేవాళ్ళు కస్టమర్స్ దగ్గర కమిషన్ తీసుకోరు. అంటే ఏజెంట్స్ త్రూగా పోతే మనకు కమిషన్ పోతుందేమో అనేసి అలాంటిది ఏముండదండి. మీరు బిల్డర్ దగ్గర తీసుకున్నా కానీ కూడా ఏజెంట్ త్రూ వెళ్ళినా కానీ కూడా సేమ్ ప్రైసే ఉంటుంది. దాన్ని మనము ఇంగ్లీష్లో ఛానల్ పార్ట్నర్స్ అంటారు. సో ఇలా వయా త్రూ వెళ్తే, అంటే ఏజెంట్ త్రూ వెళ్తే మాకు నష్టపోతామనేసి డైరెక్ట్ అప్రోచ్ అయిపోతారు కస్టమర్స్ ఒక్కొక్కసారి. ఎందుకంటే బిల్డర్ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీరు తరచు, అంటే పేరు తీసుకుని అవసరం లేదు కానీ, మీరు బుకింగ్ చేసేటప్పుడు ఒక సిఆర్ఎం ఉంటాడు, మీరు 4వ ఇన్స్టాల్మెంట్ కట్టేటప్పుడు ఇంకొక సిఆర్ఎం ఉంటాడు, మీరు 8వ ఇన్స్టాల్మెంట్ కట్టేటప్పుడు ఇంకొక సిఆర్ఎం ఉంటాడు. అంటే సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్. సో మీ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ అయ్యే టైంకి ఇంకొక సిఆర్ఎం ఉంటాడు. ఒకవేళ మీరు బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ కాలేదనుకోండి, మీతో గొడవ పడే వ్యక్తి ఇంకొక సిఆర్ఎం ఉంటాడు. నాకు తెలియదు ఆ వ్యక్తి చేశాడు అంటాడు. కానీ ఒక జెన్యూన్ ఏజెంట్ మాత్రం అది అలాగే ఉంటాడు. సో మీకు ఈ పాయింట్ ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే, ప్రస్తుతం జరుగుతున్నటువంటి మేజర్ బిల్డర్స్ దగ్గర జరుగుతున్నటువంటి తంతు ఇదే. మీరు బుకింగ్ అప్పుడు సిఆర్ఎం ఒకరు ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే కంపెనీ ఎంప్లాయీస్, ఇవాళ ఈ కంపెనీ ఎంప్లాయీ ఇక్కడ ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకొక దగ్గర ఉండొచ్చు. ఇదేం గవర్నమెంట్ కస్టమర్ ఎవరిని సంప్రదించాలి? పాత సిఆర్ఎం ని సంప్రదిస్తే నేను మానేశానని చెప్తాడు. కొత్త సిఆర్ఎం నాకు సంబంధం లేదంటాడు. కంపెనీ చేతులు ఎత్తేసి. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఏజెంట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. నేను అదే ఏజెంట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో ఇక్కడ ఏజెంట్ అనే వ్యక్తి బిల్డర్ తో డైరెక్ట్ అప్రోచ్ ఉంటాడు. ఇట్స్ అ బ్రిడ్జ్. ఇతను ఏంటంటే ఒక వారధిగా ఉంటాడు, అటు కస్టమర్ కి అండ్ బిల్డర్ కి ఒక వారధిగా ఉండే వ్యక్తి ఏజెంట్. అండ్ అతి ముఖ్యంగా ఏంటంటే అండి, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ అంతా కూడా టీఎస్ రేరా, అంటే ఒక గవర్నమెంట్ అప్రూవల్స్ నుంచే ఈ యొక్క ప్రాజెక్ట్స్ ముందుకు వస్తాయి. సో ఇలాంటి అప్రూవల్స్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్లలో ఇన్వెస్ట్ చేసినటువంటి కస్టమర్స్, అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఈ ప్రాజెక్ట్స్లలో, ఆ కస్టమర్స్కి టీఎస్ రేరా కూడా భరోసా ఇవ్వాలండి. ఎలా అంటే వాళ్ళకు నష్టం జరగకుండా ఉండే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటే ఏమైపోతుందంటే, ఇంకొక కస్టమర్కి ధైర్యం ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందనే ఒక ధైర్యం ఉంటుంది, వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తుంది గవర్నమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రేరా యాక్ట్ అనేది అందుకొరకే ఉంది. సో ఇలాంటి పద్ధతులలో రేరా కూడా ఒక ముందు అడుగును ఉండేసి ఇలాంటి బిల్డర్స్ పైన కఠినమైన చర్యలు తీసుకునేసి కస్టమర్లకు నష్టపోకుండా ఉండే విధంగా తగు జాగ్రత్తలతో ఉన్నటువంటి సూచికనే ఇవ్వాలి కస్టమర్స్కి. సో తద్వారా ఏమైపోతుందంటే, పెట్టుబడి పెట్టే కస్టమర్ ఎవరైనా కానీ కూడా అతనికి ఇప్పుడు, ఎందుకంటే అండి ఇప్పుడు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెటే అంతగా చెప్పుకోదగ్గట్టుగా లేదు. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు మన ఒంటి పైన ఒక చీమ పారింది అనుకోండి, మనము కంప్లీట్ చీమలను నలిపేస్తామా లేకపోతే మనకు కుట్టిన చీమని నలుపుతామా? కుట్టిన చీమనే నలుపుతారు ఎవరైనా. మన ఒంటి పైన అన్ని చీమలు ఉంటాయి కదండి, మనం ఒకటి కుట్టిందని నలుపుతాం, మొత్తం నలిపేస్తాం కదా. ఇప్పుడు ఒక బిల్డర్ తప్పు చేసింది, ప్రతి ఒక్క బిల్డర్ పైన కూడా అది ప్రభావం ఉంటుంది, ఉండదన్నట్టు కాదు, 100% ఆ ప్రభావం అనేది ఉంటుంది.